ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి రేపే పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు నీకొక శుభవార్తను తీసుకొచ్చాను. నిర్లక్ష్యం ఏమాత్రం చేయకు. రేపు మర్చిపోకుండా నేను చెప్పినట్టు చేయి బిడ్డ అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అలాగే మనందరి కోసం మన కష్టాలన్నీ తీరిపోవడానికి ఒక చిన్న పరిహారం కూడా చెప్తున్నారండి బాబా గారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు చెప్పే సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. నీకు ఈ పౌర్ణమి రోజు నీకు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను అని అన్నారు కదా బాబా గారు. బాబా గారు ఎలాంటి సందేశం ఇచ్చినా కూడా అది మన జీవితంలో ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని మనం భావించాలి. బాబా గారు మన తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్కటి మనకు సందేశాలను పంపుతూ ఉంటారు. ఆ సందేశాలు ఎవరైతే ప్రతి ఒక్కరూ స్వీకరించి అర్థం చేసుకుని వారి జీవితంలో నడుచుకోగలుగుతారో వారి జీవితం ఎప్పటికీ బాగుంటుంది అని బాబా గారి ఉద్దేశం తల్లి. ఇది నీకు ఎంతో శుభకరమైన విజయం కూడా కలుగుతుంది. నీకైనా ఒకటి నీకు చేరబోతుంది తల్లి. నీ జీవితంలో అంతా ప్రశాంతకరమైన వెలుగు వస్తుంది. కొత్తగా నువ్వు ప్రారంభిస్తున్న నీ జీవితాన్ని నువ్వు కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నా ఇక నీకున్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ధైర్యంగా ముందు నడుస్తూ ఉండు. నీ జీవితంలో ప్రతి అడుగున నేను ఉంటాను. ఈ సాయిని నమ్ముకున్న ప్రతి భక్తుడికి సాయి ఎప్పుడూ తోడుంటాడు. ధైర్యం వెనుక అడుగులు వేయి. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అన్న వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలి అని వస్తారు. అదృష్టం నీకు కలగబోతోంది తల్లి. ఇక అంతా సంతోషకరమైన జీవితమే అమ్మ. నీకు కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా ఇప్పుడు నీకు దొరకబోతోంది. నీ సమస్య తీరబోతోంది బిడ్డ. నా బిడ్డకు అన్నీ కలిసి ఊహించని అద్భుతాన్ని నేను ఇవ్వబోతున్నాను తల్లి. నువ్వు ఏ కార్యమైతే తలపెట్టాలని ఎదురు చూస్తున్నావో అందులో నువ్వు సక్సెస్ కావాలని ప్రతి అడుగున నేను ఉంటాను తల్లి. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే, అంటే ఈ డిసెంబర్ నెలలోనే తీరబోతోంది. అలాగే తల్లి, నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళను మాత్రం ఊరికే వదలను. వారికి తగిన గుణపాఠం నేను చెబుతాను. నువ్వు మాత్రం నిశ్చింతంగా ఉండు. ఎలాంటి భయాందోళన చెందకు. నీకు ఒక తీయని కాలం అనేది ప్రారంభం కానున్నది. అది మాత్రం గుర్తుంచుకో తల్లి. నేను చెప్పే ఈ మాటలు నువ్వు ఎంతో నమ్మకంతో వింటావు. అంత అద్భుతం నీలో, అంటే నీ లైఫ్లో నీకు సక్సెస్ అనేది నీ ముందుకు వస్తుంది. నువ్వు అనుకున్న జాబు ఖచ్చితంగా వస్తుంది. అంటే నువ్వు ఏ ఉద్యోగం కోసం అయితే ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావో అది అతి త్వరలోనే నీ దగ్గరికి రాబోతోంది. నువ్వు అనుకున్నట్టుగానే నీ ఉద్యోగంలో కూడా నువ్వు మంచిగా ముందుకు వెళ్తావు. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఏ బంధమైతే కావాలి అని కోరుకుంటున్నావో, సంతోషంగా ఆ బంధంతో ఉండాలని కోరుకుంటున్నావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేసే రోజులు అతి త్వరలోనే దగ్గరలోనే ఉన్నాయి తల్లి. నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి. నీకు ఇక రాబోయే కాలం మంచి నెలలుగా మారుతాయి. వచ్చే నెలలన్నీ కూడా నీకు ఒక శుభవార్తను తీసుకొస్తాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కన్నీరు పెట్టకు. నా బిడ్డ ఏడుస్తూ కూర్చుంటే నేను చూడలేకపోతున్నాను. ఇక తీరని బాధ అంటూ నీకు ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా నేనే తీరుస్తాను. కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నువ్వుని తీసుకురాలేని మంచి మార్పు నేనైతే తీసుకురాబోతున్నాను. జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. నీకు బాధపడే కాలం ఇక ముగిసిపోయింది. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు. నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నా చిత్రపటాన్ని కానీ నా నామస్మరాన్ని కానీ చేసుకో తల్లి. అది నీ పరిస్థితి మాత్రమే. నన్ను అనుభూతిని చెందనివ్వదు. కానీ ప్రతి క్షణం నేను నీతో ఉంటాను.
నువ్వు ఏ కోరిక అయితే, ఏ బంధం గురించి అయితే రోజు బాధపడుతూ ఉంటావో, ఆ బంధంలో మార్పు తేవాలని నన్ను అడుగుతున్నావో ప్రతిరోజు నేను వింటూనే ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మార్పు అనేది తీసుకొస్తాను. నువ్వు ఈ సాయి బిడ్డవి. ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయి. నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడూ మోసపోరు. గడిచిన గతాన్ని ఎప్పుడూ తవ్వి దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఏడ్చుకుంటూ కూర్చోవద్దు తల్లి. నువ్వు సుఖాలు తీయదనం నీకు రెట్టింపును చేస్తాను. నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే. నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. తల్లి, నువ్వు మర్చిపోకుండా ప్రతిరోజు నువ్వు నా ముందు ఏడుస్తూ దీనంగా జాలిగా బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తాను. కొంచెం ఓపిక అయితే ఉండు తల్లి. శ్రద్ధ, సబూరి ప్రతి మనిషికి చాలా అవసరం. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఆ బంధంలో మార్పు వచ్చేలాగా నేను చేస్తాను. ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది తల్లి. ఆ ప్రయత్నంలోనే ఉన్నానని మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు. కొంచెం ఓర్పుతో, నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని ఎప్పుడూ కూడా జపిస్తూ ప్రక్కకి తప్పుకో. అంతా నేనే చూసుకుంటాను. నీ ఓర్పుకి ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు తల్లి. పెద్ద సహనంతో ఉండి చూడు. నీ జీవితం నీకు చాలా పాఠాలని నేర్పుతుంది. ఓర్పు అన్నది ఓటమిని ఎరగదు. అదే సహనంతో ఉండి చూడు. సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. మంచివారి జీవితంలో ఏం జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. ఇది వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ మంచి కోసమే జరుగుతుందని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ సహాయపడటం లేదు అన్న భావనని నీలో తొలగించి, తల్లి నేను ఉండగా నువ్వు ఎప్పుడూ కూడా బాధపడద్దు. ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ సహాయపడటం లేదన్న భావనని నీలో తొలగించి తల్లి, నేను ఉండగా వేరొకరితో నీవు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు వేరొకరితో పోల్చుకుంటున్నావు? భయం నీకు ఒక చిన్న లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను కాబట్టి ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలను, ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఏం చేసినా కూడా ఇతరులకు సంతోషం పెట్టే విధంగా ఉండాలి. ఒకరిని బాధ పెట్టేలాగా ఉండకూడదు. అవి బాధ పెట్టాలి అంటే క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం ఎవరి చేత కాదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా ఇతరులను కూడా సంతోషపడే విధంగా ఉంచాలి. ఎప్పుడూ కూడా నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే నువ్వు ఆలోచించడానికి ప్రయత్నం చేయి. ఇతరుల పట్ల నీకు అనవసరం. వారి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి వారితో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు తల్లి. ఎప్పుడూ కూడా వారి గురించి మాట్లాడుకోవద్దు. మరి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మాత్రం ఆలోచించవద్దు. వారి కర్మానుసారంగానే వారి కష్టం అనేది కూడా అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పటికీ కూడా వాటి గురించి ఆలోచించకు. వాటి గురించి మర్చిపో తల్లి. కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. చేసే పనిని బట్టి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కష్టాలను చూసి పారిపోకూడదు. కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. దాటించడానికి నేనున్నాను కదా తల్లి. నువ్వు ప్రయత్నం అయితే చేయి. ఆ ప్రయత్నం చేసినప్పుడు ప్రతిదీ నేను నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ నీకు తోడుగా ఉంటాను తల్లి. ఈ సాయి చెప్పిన సందేశం నీకు అర్థమైంది అనుకుంటాను కదా. జీవితంలో నువ్వు బాగుండాలి, కుటుంబంతో నేను సంతోషంగా ఉండాలి బాబా అని అంటే మాత్రం వెంటనే రేపు పౌర్ణమి రోజు నీకొక మంచి అవకాశాన్ని అందిస్తున్నాను. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ చిన్న పని నా మందిరానికి వచ్చి చేయి తల్లి అని బాబాగారు ఇప్పుడు ఒక చిన్న పరిహారాన్ని అయితే అందిస్తున్నారండి. ఎవరైతే వారి కోరిక తీరాలని ఎదురు చూస్తున్నారో, ఒక మంచి ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నారో, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అంటే ఆర్థికంగా కానీ
లేదా ఇంట్లో గొడవలు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ చిన్న పని రేపు ఉదయం లేదంటే రేపు సాయంత్రం బాబా గారి మందిరంలో వెంటనే చేసి రండి. ముందుగా మీరు ఏం చేయాలంటే బాబా గారి మందిరానికి వెళ్ళి ముందు మీ ఇంట్లో దీపారాధన చేసి బాబా గారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ ఇంట్లో బాబా గారిని ఏ విధంగా కొలుస్తారో ఆ విధంగా కొలిచిన తర్వాత బాబా గారి మందిరానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బాబా గారి మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత బాబా గారి సాయి సచ్చరిత్ర బుక్ని తీసుకెళ్ళండి. లేదంటే హారతి బుక్ ఒకటి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళి బాబా గారి మందిరంలో సాయి సచ్చరిత్ర నుంచి ఒక అధ్యాయాన్ని పారాయణం చేయండి. అక్కడే కూర్చొని ఒక అధ్యాయాన్ని పారాయణం చేసిన తర్వాత బాబా గారి హుండీలో ఒక ₹2 లేదా ₹1 మీకు తోచినంత బాబా గారి హుండీలో వేసి రండి. అలాగే మీకు తోచినంత సహాయాన్ని అక్కడ ఉన్నవారికి అందించండి. అంటే ఎవరైనా వృద్ధులు లేదంటే అనాథలు అక్కడ కూర్చొని ఉంటే వారికి ఏదైనా చిన్న సహాయాన్ని అందించి రండి. మీ ఇంట్లో చేసిన నైవేద్యం ఏదైనా ఉంటే వారికి పెట్టి రండి. ఆ మరుక్షణమే బాబా గారి దర్శనం అనేది కలుగుతుంది. బాబా గారి అనుగ్రహం కూడా పొందుతారు. అంతేకాకుండా మీకు వీలు కుదిరితే ఈరోజే అంటే ఈరోజు శనగలు నానబెట్టుకొని వాటిని ఏ గోమాతకో తినిపించండి. లేదంటే వీలు కుదిరితే వాటిని మాలగా కట్టి అంటే 108 శనగ గింజలను మాలగా గుచ్చి బాబా గారికి నివేదించి రండి. ఆ తర్వాత మీకున్న కష్టం బాబా గారితో చెప్పుకొని అక్కడ కాసేపు కూర్చొని సాయి సచ్చరిత్ర నుంచి ఒక అధ్యాయన పారాయణం చేసుకొని రండి. మీ జీవితంలో ఎనలేని మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఇది చేసేది నమ్మకంతో చేయండి. బాబా గారి మీద శ్రద్ధ భక్తితో చేయాలి. ఎవరైతే సబూరితో ఉంటారో అలాంటి వారికి బాబా గారు ఎప్పుడూ కూడాను వెన్నంటే ఉండి తోడుగా ఉండి వారి కష్టాలన్నీ కూడా పంచుకుంటారు. మరి ఈ సందేశం బాబా గారు ఇచ్చిన మీరందరికీ కూడా నచ్చింది అని అనుకుంటే వెంటనే లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఇదేది రేపు కుదరట్లేదు అంటే ప్రతి గురువారం కూడా ఇలా శనగల్ని నానబెట్టుకొని మనం చేయొచ్చు. 108 శనగల్ని మాలగా గుచ్చి మనం బాబా గారికి ప్రసాదంగా నివేదించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడాను ఇలా చేసి ఎలా మీకు బాబా గారి ఆశీస్సులు పొందారో లేదో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ చేయటం వల్ల మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. కాబట్టి 200 లైక్స్ అయితే ఈ వీడియోకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.